మనం చూడబోయే సైట్ వచ్చేసి ఎకరం 4 గుంటల సైటు. ఇక్కడ నుంచి విలేజ్ ఒక 1 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ 200 మీటర్ అట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి జనగాం హైవే వచ్చేసి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇది చూసే సైట్ వచ్చేసి చేర్యాల మండలానికి కిందికి వస్తుంది ల్యాండ్. కొమరెల్లి టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎకరం 4 గుంటల సైటు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. మొత్తం వరి పొలమే. ఇది చూస్తున్న సైటు ఎకరం 4 గుంటల సైటు. ఇటు ఈ తాడి చెట్టు హద్దు, ఇటు చూసుకున్నట్టయితే ఆ తాడి చెట్టు హద్దు. ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అండి. ఇది పెద్ద రోడే మనకు. చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళు, ఒక ఎకరం బిట్టే కావాలనుకున్న వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇది ఫామ్ హౌస్కైనా లేకపోతే వరి పంటలకైనా సరిపోతుంది. అంటే రైతుకు ఒక 3 ఎకరాల ఉన్నది, కానీ ల్యాండ్ మనకు ఎకరం 4 గుంటలు ఇస్తారు కాబట్టి వాటర్ మనకు ఇవ్వరు. మనం ఖచ్చితంగా బోర్ వేసుకోవాలి దీంట్లో. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయగలరు. ఇక్కడ నుండి వచ్చేసి షామీర్పేట వచ్చేసి ఒక 78 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు కరీంనగర్ హైదరాబాద్ హైవే వచ్చేసి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సైట్కి. ఈ సైటు మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ విలేజ్ ఉంటుంది ఇక్కడ నుండి, అంతే. ఎకరం 4 గుంటల సైటు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మనకు రెడ్డిస్ ల్యాండ్ అండి. ఇది మనకు గంపగుత్తగా 30 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సైటు లోపల కూడా చూద్దాం కొంచెం. ఇప్పుడు అక్కడ తాడి చెట్టు కనిపిస్తుంది చూడండి, ఆ హద్దులు. ఆ తాడి చెట్టు నుంచి 1, 2, 3 ఇట్లా 3 మడ్లు వస్తాయి. ఈ కాల్ ప్లేస్ కూడా వస్తుంది. ఈ చెట్టు వరకు వస్తుందండి. ఆ పక్కన ఒక బావి ఉన్నది, కానీ ఆ బావి ఆ బోరు అవి అన్నీ మనకి ఇయ్యరు. ఇదే వస్తాయి ల్యాండ్. ఇక్కడ వాటర్ సోర్స్ కూడా బాగానే ఉంటుంది. మనం బోర్ వేసుకుంటే ఖచ్చితంగా వాటర్ పడుతుందండి. ఎకరం 4 గుంటల సైటు 30 lakhs 30 lakhs గంపగుత్త.